చాలా అందంగా ఉన్నది లొకేషన్. బాదాం బాదాం కచ్చ కచ్చా బాదం అమ్మ కచ్చి అమ్మ వీళ్ళకి ఇది అలవాటమ్మా. వీళ్ళ ఇంట్లోని ఆడపిల్లలను పంపించకపోతే ఆడపిల్లలు తేడా అయిపోతున్నారు, అబ్బాయిలు పంపించకపోతే అబ్బాయిలు మాడ అయిపోతున్నారు. అమ్మాయిలు తేడా అబ్బాయిలు మాడ ఏమవుతుంది? కదా మంది ఉప్పు కారం తింటాం, గచ్చి దట్టంగా ఉంటాం, వదిలేస్తే 8 మంది పిల్లలను కనేస్తాం. అమ్మాయి అయితే మరి దారుణం. ఇంకా అబ్బాయిలు తక్కువ ఉండడం ఏమో కానీ వాళ్ళు అమ్మాయి అయితే అబ్బాయి కొంచెం అందంగా కనబడినా, కొంచెం ఇదిగా కనబడినా మన వీధిలో కుక్కలు ఎలాగో ఎక్కడ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Rio de Janeiro. Namaste, Bagunara. అందరూ బాగున్నారు. ఓకే, what is our plan today? We are going to all your rooms. Oh, really? Yeah. Okay, so is Oyo Room is Indian brand. So Oh, I didn't know that. Really? Yeah, it's Indian brand. So it's famous here? Not that much. But in India, yes. India very famous. Everybody knows. Okay. Nossa, muito bom. Eu passei 8 dias aqui, mas não dá pra conhecer. Tem que ir pra రూమ్కి వచ్చాము. నైస్ నో ఓయో హోటల్స్ ఫ్రమ్ ఇండియన్ బ్రాండ్ హియర్ ఇన్ రియో డి జనైరో, బ్రజీల్. వేర్ ఇస్ రిసెప్షన్ దేర్ నో? ఓకే, లెట్స్ గో. ఏ రిసెప్షన్ యా, లెట్స్ గో. రూమ్స్ బాగున్నది, చాలా బాగున్నది, చాలా అందంగా ఉన్నది లొకేషన్. నైస్. Ele é indiano, e aí... How much they said one night? 160. 160 అంటే 1500 అండి. 1800 ఒక రాత్రి 1800. Yeah, I know that. Nice, huh? Nice. వచ్చిన పని అయిపోయింది. హౌ ఇస్ ద రూమ్? Yeah, it's good. So it's good, no? Nice. చాలా బాగుందండి. సో బీచ్కి వెళ్ళి మిగతా విశేషాలు అన్నీ మాట్లాడు. వి గోయింగ్ టు బీచ్ నైట్ Yeah. ఫర్ స్విమ్మింగ్. Yeah. టవల్ కూడా తెచ్చుకోండి. రండి బీచ్కి వెళ్ళి మాట్లాడుకుందాం ప్రశాంతంగా. నిజంగా ఓయో రూమ్ ఓనర్ రితేష్ అగర్వాల్ చిన్నతనం యంగెస్ట్ బిలినియర్ ఇన్ ద వరల్డ్ అయ్యాడు. అది అవ్వడానికి గల కారణం కూడా చెప్పే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. నిజంగా మనోళ్ళు ఎలా అంటే మాట్లాడతారంటే, అంటే కొంతమంది బాధ అనిపిస్తుంటుంది. మాట్లాడేవన్నీ శ్రీరంగు నీతులు, వేసేవన్నీ గుడిసేత అసలు ఉంటాయి మనోళ్ళవి. ముద్దుల పండుగ వీడియో తీసేసి అమ్మ బాబాయ్ సంస్కృతి సాంప్రదాయాలు పాడైపోతున్నాయి, మొత్తం కరివేపాకు అంతా కాలిపోతుంది, భూమి బద్దలైపోతుందని ఎన్ని మంది నెగిటివ్ కామెంట్లు. అంటే అరే నేను అక్కడ నా లైఫ్ రిస్క్ చేసి తీసాను. ఆ ఏరియా అంటే ఏంటో తెలుసా? ఫవేలా అని. సో మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. అంటే బ్రెజిల్లో అలాంటి ఏరియాలోకి వెళ్ళడానికి పడుతుంది. అలాంటిది నేను కెమెరా పెట్టుకొని గ్రూప్తో మందతో వెళ్ళాను. ఏంటి అంత పెద్ద గ్రూప్ ఉంది కదా, మీరు ఒక విషయం చెప్పండి. నాకు కెమెరా పెట్టుకొని లాక్కెళ్ళిపోతే ఎవడు పోలీసు ఒక్కడు లేడు. ఆ గ్రూప్లో ఒక్కడ కెమెరా ఇలా పట్టుకొని లాక్కొని రన్ కలిపితే ఆ గ్రూప్లో గుంపులో గోవిందా వెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? అయినా అక్కడ ఉన్న ప్రపంచాన్ని మీకు చూపించాలి. నా ధర్మం ఏంటి, నా వృత్తి ధర్మం ఏంటి? ప్రపంచాన్ని నా కళతో మీకు చూపిస్తానని చూపించాలి. అది తొప్ప ఒప్ప అని వదిలేయండి. అది సంస్కృతి, వాళ్ళ సంస్కృతి అది ఉందని మీకు చూపించాలిగా. నేను చూపించాలంటే ముందు నేను వెళ్ళాలి కదా. లైఫ్ రిస్క్ చేసి నాకు కెమెరా పోయినా కూడా అనవసరం. మన కంటెంట్ రావాలి, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఇది ప్రపంచం ఎలాగుంది అని చెప్పాను. వాళ్ళు చేసింది తప్ప అంటే వాళ్ళ సంస్కృతిని వాళ్ళు పాటిస్తున్నారు. మన సంస్కృతి మనం పాటిస్తున్నాం. మనం ఎక్కడ పాటిస్తున్నామండి? వాళ్ళది మనం పాటిస్తున్నాం, మనది వాళ్ళు పాటించట్లేదు. పద్ధతిగానే ఉన్నారు, వాళ్ళ పద్ధతి వాళ్ళు పాటిస్తున్నారు, కానీ మనం ఎక్కడ పాటిస్తున్నాం? ఇంకా ఓయో రూమ్ విషయానికి వస్తారా? ఆ ఓయో రూము నాకు వెళ్ళాలి, మామూలుగా మాకు వీడియో ఇది చెప్పాలని అనిపించింది. చాలామంది చాలా చెప్తూ ఉంటారు ఓయో రూమ్ల గురించి. మీరు జస్ట్ ఒక్కసారి మన దేశం పరిస్థితులు ఎలాగున్నా ఒకసారి చూడండి. నేను అంటే ఎవరిని తప్పు ఎంచట్లేదు. మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ఓయో రూమ్కి పొద్దున్న 9 గంటలకి వెళ్ళి సైకిల్ వేసుకొని కూర్చోండి, లేదా బండి మీద స్కూటీ మీద
చూడండి ఎంతమంది మన 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 విద్యావంతులు కాలేజ్ పేరు చెప్పి ఓయో రూమ్లోకి వెళ్తున్నారు. ఒకసారి చూడండి మీరు. పొద్దు నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి కాలేజ్ టైం అయ్యేటప్పుడు వెళ్తారు రూమ్లోకి, కాలేజ్ టైం ఫినిష్ అయ్యి వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సినీ ఆదివారం వెళ్ళకండి, హాలిడేస్లో వెళ్ళకండి, పండగ సెలవులు వెళ్ళకండి, కాలేజీలో ఉన్న టైంలో వెళ్ళండి. మీరు చూడండి. నువ్వెలాగో చెప్తున్నావు, ఏ అధికారంతో చెప్తున్నావు అంటే భారతదేశం అంతా తిరిగాను, భారతదేశం అంతా ఓయో రూములు చూశాను. భారతదేశం యువత ఉంది. అంటే ఈ వీడియో చూస్తూ అంటే నేను తప్పు అది కరియాప నీతులు చెప్పట్లేదు, మీకు ఒక విషయం చెప్తున్నాను. చదువుకోవాల్సిన సమయంలో ఏదైతే ఉందో అప్పుడు జీడిపప్పులాట బాదం పిక్కలాట ఆడుకున్నారు అనుకోండి, ఇంకా మీరు పెద్దయ్యాక మీరు చదువుకోవాల్సిన టైంలో ఈ ఆటలన్నీ ఆడితే ఇంకా ఓయో రూమ్లే, ఇంకా మీకు చదువు ఎక్కదు. సో పెద్దయ్యాక ఆటోమేటిక్గా మీరు జీడిపప్పుల వ్యాపారం పెట్టుకోవాలి రోడ్ల మీద, లేదంటే బాదం పిక్కలు అమ్ముకొని బాదాం బాదాం కచ్చ కచ్చా బాదం అమ్మకచ్చి అమ్మకచ్చి అని ఆ పాట పాడుకోవాల్సి వస్తుంది. సో ఇది ఇలా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? దయచేసి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అన్నీ వస్తాయి. ఏ సమయంలో ఏది అంతా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. మరి వీళ్ళేంటి సార్, మరి ఈ టీనేజర్లోనే పాడైపోతున్నాడు కదా సార్, తిరుగుతున్నాడు కదా సార్ అంటే వీళ్ళకి ఇది అలవాటమ్మా. వీళ్ళ ఇంట్లోని ఆడపిల్లలను పంపించకపోతే ఆడపిల్లలు తేడా అయిపోతున్నారు, అబ్బాయిలు పంపించకపోతే అబ్బాయిలు మాడ అయిపోతున్నారు, అమ్మాయిలు తేడా అబ్బాయిలు మాడ ఏమవుతుంది ఇక్కడ? వీళ్ళకి భయం. వీళ్ళు మళ్ళా ఉప్పు కారం తినరు, వీళ్ళంతా చప్పుడు కూడా తింటారు, నరాలు చచ్చిపడిపోతాయి, హార్మోన్లు పోతున్నాయి. వీళ్ళకి పంపించాలి. అమ్మ బాబు, ఏ కడుక్కి ఏ తల్లికి ఏ తండ్రికి అంటే అబ్బాయి తేడా మాడ అయిపోతే బాధ. తన కూతురు ఒక అబ్బాయితో తిరగాలి, కడుపు ఒక మనవని కనాలని తల్లి కోరుకుంటుంది. అబ్బాయి తండ్రి మా అబ్బాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఆ తల్లి కోరుకుంటుంది. ఎవరికైనా అలాగే ఉంటుంది. కానీ వీళ్ళు తేడాలు అయిపోతున్నాయి. ఇప్పుడు చూశారు కదా ఎంతమంది. మనం అలా కదా, మంచి ఉప్పు కారం తింటాం, గచ్చి దట్టంగా ఉంటాం, వదిలేస్తే 8 మంది పిల్లల్ని కనేస్తాం ఒక 5 సంవత్సరాల్లోనే, అంత స్పీడ్ మనం. సో మనకు అలా, అందుకు మనకు దూరంగా. అయినా మన జనాభా చూడండి, బ్రెజిల్ ఎంత ఉంది, మన ఇండియాకి 3 రెట్లు పెద్దది ఉంది. బ్రెజిల్ జనాభా చూడండి ఎంత ఉంది, 20 కోట్లు. మన జనాభా 130 కోట్లు, బ్రెజిల్లో సగం. అంటే ఆకాశం నుంచి విత్తనాలు ఇస్తారు, మరి ఏంటో తెలియదు మొత్తం. అలాగా కొంచెం చూడండి. మనం బికినీ అంటే భయం అంటారు, ఆ ముద్దు అంటే భయం అంటారు. సినిమాల్లో ఉన్నవే కదా, ఇంకేమైనా నేను యాక్షన్ చూపిస్తున్నాను అంతేనా? సినిమాల్లో ఉన్నవేనా? మన వెంకటేష్ నాగార్జున గారి సినిమాల్లో ఉంటాయా ముద్దులు బికినీలు? అవి చూపిస్తున్నాను. ఇంక తప్పే ఉంది ఇందులో, నాకు తెలియకూడదు. నన్ను తప్పు సంస్కృతి కరియాపోకలని తిట్టేస్తున్నారు. ఏంటి మనలో మనం ఒక మాట ఆడుకుందాం. కుంభమేళ ఎవరైనా చూసారండి? చూస్తే కిందన కమెంట్ చేయండి. అక్కడ అందరూ ఎలా ఉంటారండి? అఘోరాలు, బట్టలేం ఉండవు కదండి, నంగ దర్శనమే కదా అదంతా. నూలు పోగు కూడా ఉండదు, త్రిశూలం పెట్టుకొని అంతమంది సాధువులు ఆడుతున్నారు. అదే దాన్ని ఫారినర్ తెలియనివాడు చూస్తే ఏ అంటారు? ఫెస్టివల్ అంటారు. అంతేనా కదా? మరి అది మన సంస్కృతి. అది మనం తెలియజేస్తే ఇంకొకరికి తెలుస్తుంది, అది మన సంస్కృతి. సేమ్ ఇక్కడ అంతేనండి. వీళ్ళ సంస్కృతి విచ్చలవిడి, రోడ్డు మీద శృంగారం విచ్చలవిడి అంతే. అమ్మాయి అయితే మరి దారుణం. ఇంకా అబ్బాయిలు తక్కువ ఉండడం ఏమో కానీ వాళ్ళు అమ్మాయి అయితే అబ్బాయి కొంచెం అందంగా కనబడినా, కొంచెం ఇదిగా కనబడినా, మన వీధిలో కుక్కలు ఎలాగో ఇక్కడ ఎలాగ. అంటే కుక్కలతో కంపేర్ చేస్తున్నాను ఎందుకనంటే, కుక్కలు ఎలాగ మనుషులు అందరూ ఉన్నా కూడా వాటికి తెలియదు అవి సేమ్ ఇక్కడ అంతే. వీళ్ళకి ఏం లేదు రోడ్ల మీద అంతా. సో అది వాళ్ళ సంస్కృతి. దయచేసి అర్థం చేసుకోండి. రేపు నేను అమెజాన్ అడవులకి 10,000 రూపాయలు ఇచ్చి భయంకరమైన ట్రైబ్స్ దగ్గరికి గట్ట వెళ్ళబోతున్నాను. వాళ్ళ దగ్గర ఒంటి మీద బట్టలు ఉండవు. అమ్మ నేను వీడియో తీసుకుంటాను, బట్టలు కొట్టుకోండి అంటే నన్ను చొప్పించుకొని కొట్టేస్తాను. నువ్వెవరో చెప్పడానికి మనం బట్టలు వేసుకుని, వాళ్ళు అడవుల్లో ఉంటారు కాబట్టి. సో యూట్యూబ్ డబ్బులు ఇవ్వదు. అలాంటి బట్టలు లేని వీడియోలు పెట్టినా యూట్యూబ్ డబ్బులు ఇవ్వదు. యూట్యూబ్ డబ్బులు ఇవ్వక అప్లోడ్ చేశాక సంస్కృతి సాంప్రదాయాలు మీతో డబ్బులు కాసుకొని ఎంత కష్టపడతానని నా వృత్తి ధర్మం నేను చూస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించడం అంత. మీరు ఈ దిక్మాల్ షోలు, దిక్మాల్ టీవీ షోలు, ఈ ఎడమండ కొన్ని ఇవి చూసి మీరు నూతిలో కప్పల్లాగా ఇదైపోయారు. మీరు అలాగే ఉంటారో లేదా ప్రపంచాన్ని నా కళతో మీరు చూసి ఏది నిజం ఏది అబద్ధం, ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటారో అది మీ ఇష్టం. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. కొంచెం ఎంకరేజ్ చేయండి. చాలా డబ్బులు ఇవ్వనా వచ్చినా రాకపోయినా నేను చూసింది మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. నా ప్రాణం ట్రావెలింగ్లోనే పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓయో రూమ్ విషయానికి వస్తారా? ఏం లేదు, జస్ట్ మీకు చూపించడానికి ఆ అగర్వాల్ గురించి గొప్పతనం గురించి. ఒక టీనేజరు, ఒక యువత మంచి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగారు. ఆ హోటల్స్ ఓయో మొత్తం ప్రపంచం 80 దేశాల్లో విస్తరించింది. టాపెస్ట్ చైన్ అయ్యింది ఇన్ ద వరల్డ్. అది గ్రేట్, అది చెప్పడం. ఆయన ఆదర్శంగా తీసుకొని మంచిగా చదివితే మీకు నాలెడ్జ్ ఉంటుంది, మంచి అభివృద్ధి సాధిస్తారు, మంచి విజయాలు సాధిస్తారు. ఆల్ ది బెస్ట్ మై డియర్ యూత్. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు
ప్రతి నిమిషం విలువైనది. యవ్వనంలో మీరు ఎంజాయ్ చేస్తే అడల్ట్ అయ్యాక అంటే పెద్దవాళ్ళు అయ్యాక కరియాపాకు ఏరుకోవడమే, ఇంకే పని ఉండదు. చదువు ఇంపార్టెంట్, డబ్బు ఇంపార్టెంట్. డబ్బు కావాలంటే చదవాలి, చదువు కావాలంటే డబ్బు, మొత్తం అన్నీ ఉండాలి. ఆల్ ది బెస్ట్.